సెకండ్ ప్రైజ్ సీరియల్ నంబర్ 9 సెకండ్ ప్రైజ్ తర్వాత శ్రీమతి ఎస్ పద్మ సీరియల్ నంబర్ 5 కే సుగుణ విజయలక్ష్మి పి దీప సీరియల్ నంబర్ 12 పెద్దాపురం జ్యోతి సీరియల్ నంబర్ 13 సీరియల్ నంబర్ 22 పి మాధురి సీరియల్ నంబర్ 24 శిరీష సీరియల్ నంబర్ 25 పి ఝాన్సీ సీరియల్ నంబర్ 26 అరుణ పిండి ఎందుకు చేసేవాళ్ళంటే చీమలు కానీ అలాంటి వాటికి తినేది అన్నమాట. వాటికి మనం ఆహారం ఇచ్చేవాళ్ళం. ఒక సాంప్రదాయంగా ఉండేవాళ్ళం. పెండ ఎందుకు చల్లుతామంటే యాంటీబయాటిక్ మన ఇంట్లోకి ఎలాంటి క్రిములు రాకుండా అరికట్టడానికి పెండతో వాటికి శాంతి చల్లేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో పెండ కానీ మరి బర్రెలు కానీ ఆవులు కానీ లేని పరిస్థితులు మరి ఆధునికంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మర్చిపోవడం మనం అలవాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు పాల్గొన్న మహిళలందరినీ కూడా స్వాగతిస్తూ ఇంకా ఏం చెప్తారంటే పెద్దలు ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా. ఇల్లాలు ఉంటే ఇంట్లో ప్రకాశవంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇల్లాలు ఏది చేసినా మనస్ఫూర్తిగా అందరి కోసం చేస్తుంది. పూజలు చేసినా కానీ మరి భర్త కోసం, పిల్లల కోసం, ఇంట్లో వాళ్ళందరి కోసం, దేశం కోసం అన్ని రకాలుగా శక్తిని సంపాదించుకోవడానికి మరి పూజలు చేస్తూ ఉంటాం. మనకు ఆ వరం దేవుడిచ్చిన వరం ఓపిక. భూతల్లికి ఎంత ఓపిక ఉందో ఆడవాళ్ళకి అంత ఓపిక ఉంటుంది అని మనం మొదటి నుంచి కూడా చెప్తున్నారు. వాటి మన మహిళలుగా పుట్టడం నిజంగా అదృష్టవంతం అనుకోవాలి. అవునా కాదా? కదా అంటే మగవాళ్ళు లేని మనం లేము, మనం లేని వాళ్ళు లేరు. కానీ మనం ఎక్కడున్నా కలర్ఫుల్గా కనిపిస్తుంటాం, కలకల్లా ఆడుతూ ఉంటుంది. ఏదన్నా ఉండండి, అదే మగవాళ్ళు ఉండండి, అదే తెల్ల డ్రెస్సులు, అదే ఒకలాగా వాళ్ళు తేడా అంటే ఆ కళ మనలో ఉన్న కళ వాళ్ళు ఉండదు. కాబట్టి మన ఈ కళ కూడా ముఖ్యం. ముగ్గులేసే కళ కూడా మనకు ఉంది. అదొక ఆర్ట్, అది కూడా మంచి నైపుణ్యం. కాబట్టి మనకున్న ఓపికతో మనం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక ముందు కూడా మీరందరూ ఇలాంటి పోటీలో పాల్గొనండి. మంచి మన నైపుణ్యం మనకు తెలియదు, ఎందుక మన వీపు మనకి ఎట్లా కనపడదో మనలో ఉన్న నైపుణ్యం కూడా మనకు కనపడదు. ఎదుటి వాళ్ళు చెప్పే వరకు మనం ఏంటిది అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మీరందరూ ముగ్గులు వేసారు, అలా ఫస్ట్ సెకండ్ చెప్పారు, ఇంతకుముందు సార్ గారు చెప్పారు. కాబట్టి అదేవిధంగా కాన్సెప్ట్ ఏంటంటే మీనింగ్ ఉండాలి, కలర్ఫుల్ ఉండాలి. కాబట్టి దానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చేసారి మీరు కూడా అలా ఐడియాతోని మీరు కూడా ప్రిపేర్ అయ్యి మళ్ళీ చేస్తే మీరు కూడా ఫస్ట్ ప్రైజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.